श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇతర భరద్వాజ మాస్టర్ యొక్క కృపా కటాక్షాలతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచనం గ్రంథంలోని అంశాలని మనం వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. శ్రీ సాయి మాస్టర్ ప్రవచనం గ్రంథంలో అధ్యాయం 16. ఒక్కొక్క అధ్యాయం సంఖ్యకి ఆధ్యాత్మికతకి ఆలోచిస్తే ఎంతో ముడిపడి ఉంటుంది. అంటే ఈ అధ్యాయాల కూర్పు ఎలా ఉంటుందంటే 1 by 1, ఒకటి తర్వాత ఒకటి, ఎలా ఒక్కొక్క మెట్టు ఎలా మనం ఎక్కుతూ ముందుకు సాగాలో అనే విషయం నేర్పుతుంది ఈ అధ్యాయాల సంఖ్య. మనం చదవడానికి అఆలతో, కక్కాలతో, గుణింతాలతో, చిన్న పదాలతో, 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 5 అక్షరాల పదాలతో ఇలా మెల్లమెల్లగా ఏ విధంగా అయితే నేర్చుకునే ప్రయత్నం చేస్తూ పుస్తకం చదవడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తామో అదేవిధంగా దాదాపు ఈ 15 అధ్యాయాల యొక్క సంఖ్య కూడా అలాంటిదే. ఇది 16వ అధ్యాయం, ఇది పరిపూర్ణ అధ్యాయం. ఈ 17 అధ్యాయాల సారాంశాన్ని దృఢంగా అవగాహనతో అర్థం చేసుకొని ఆచరణ ప్రయత్నం చేసినాము అనే గుర్తు ఏంటంటే ఈ 16వ అధ్యాయం. ఇంతవరకు ఈ 15 అధ్యాయాలు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఈ 15 యొక్క సారాంశం అంతా కూడా ఈ 16లో ఇవ్వబడి ఉంటుంది. అంటే ఈ 15 అధ్యాయాల సారాంశం అంతా కూడా అవగాహన వచ్చినప్పుడు మాత్రమే ఈ 16 అధ్యాయం యొక్క సారాంశంలో మనం నిలబడి ఉండగలము. ఈ 16 అధ్యాయం ఏమిచ్చాడు? సత్సంగం ఇచ్చాడు. అంటే ఇప్పటి వరకు ఈ 15 అధ్యాయాల సారాంశం మన వ్యక్తిగత జీవితానికి, బాబా చెప్పిన సూక్తులకి అర్థం చేసుకోవడానికి, అవగాహన పెంచుకోవడానికి, అమలులో పెట్టుకోవడానికి ఈ అధ్యాయం మనకు దోహదం చేస్తుంది. అంటే ఏమిటి? అన్ని వస్తువులు, సరంజామత అన్నీ ఉంది, వంట చేయడం అన్నీ ఉంది, అగ్ని లేదు. ఆ నిప్పు ఉంటే వంటకు అన్నీ చేసుకోగలం, రుచిగా తయారు చేసుకోగలం. అలాగే ఈ సత్సంగం ఏం జరుగుతుంది? మన వ్యక్తిగత జీవితం సరిదిద్దుకోవడానికి, బాబా సూక్తులతో అనుసంధానం చేసుకోవడానికి, అవగాహన పెంచుకోవడానికి, దాన్ని అమల్లో పెట్టుకోవడానికి ఈ సత్సంగం దోహదం చేస్తుంది మాస్టర్ గారు చెప్తున్నారు ఇక్కడ. అందుకే మనం ప్రతి సత్సంగంలో ఎంచుకుంటున్నాం ఈ సాయి మాత ప్రవచనాల గ్రంథంలోని 1వ అధ్యాయం నుంచి ఒక్కొక్క అధ్యాయానికి కూర్పు చేసుకుంటూ రావాలి. అలా కూడా ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం అనుకున్నప్పుడు అందులో అందం కనిపించదు, అవగాహన రాదు, ఆనందం ఉండదు, ఆహ్లాదకరంగా ఉండదు. ఒక్కొక్క పువ్వు విడివిడిగా ఉన్న పువ్వులు బాగానే ఉంది, కానీ ఆ పువ్వులన్నీ కూర్చి ఒక మాలగా తయారు చేసి ఎలా ఉంటుంది? అద్భుతంగా అనిపిస్తుంది. ఆ అద్భుతమైన కనిపించే మాలే సత్సంగం. అందుకని మాస్టర్ గారు సత్సంగాన్ని ప్రత్యేకంగా నొక్కి చెబుతున్నాడు. ఈ సత్సంగం మళ్ళీ చెప్తున్నాడు, మన వ్యక్తిగత జీవితం సరిదిద్దుకోవడానికి, సంస్కరించుకోవడానికి, ఆ వ్యక్తిగత జీవితంలో బాబా జీవితంలో మనం అర్థం చేస్తూ అవగాహన పెంచుకోవడానికి, అమలులో పెట్టుకోవడానికి ఈ సత్సంగం మనకి దోహదం చేస్తుంది అన్నాడు. ఇదే సంఘటన మనకి జనార్దన్ గల్వన్కర్ అధ్యాయంలో మనకు కనిపిస్తుందండి సాయి చంద్ర గ్రంథంలో. అక్కడ ఆయన చెప్పిన వాక్యం బాగా గట్టిగా స్మరించాలి అసలు. అంటే బాబా చెప్పిన ప్రతి ఒక్క వాక్యంలోని అర్థాన్ని అతడు అవగాహన చేసుకున్నాడు.
అంటే బాబా చూడండి, అతనికి భగవద్గీత, ఏకనాథ భాగవతము ఎన్నో గ్రంథాలు చదివించారు. చదివించినప్పుడు ఏమవుతుందంటే అందులో ఏం చెప్పబడి ఉందో అదే బాబా చెప్పిన మాటలుగా దృఢంగా మనసులో నాటుకున్నాయి. అంటే దీన్ని బట్టి ఏంటి, బాబా కొత్త పదాలు ఏం మాటలు లేదు, కొత్త వాక్యాలు ఏం చెప్పడం లేదు, కొత్త సాంప్రదాయం ఏమి మనకి విధించడం లేదు. అని ఎప్పుడైతే ఆ భాగవతంలో ఉన్నది, ఆ భగవద్గీతలో ఉన్నది, ఆ రామాయణంలో ఉన్నది, ఆ మహాభారతంలో ఉన్నది అన్నిటి కూడా అవన్నీ వారి వాక్యాల దివ్యలీల వివరణలే కదా అంటారని జనార్దన్ కలుగుతారు. బాబా బోధ ఉంది, బాబా పెట్టక మాటలో కూడా వాటిలో ఏమై చెప్పబడిందో వాటి వివరణే కదా అని అవగాహన తెచ్చుకున్నాడు. దేని ద్వారా? సాయినాథుని సాన్నిహిత్యం ద్వారా. ఆయన పట్టుకోవాలండి ఇక్కడ, ఆయన సాన్నిహిత్యం ద్వారా, భౌతికంగానా మానసికంగానా? మానసికంగానే. ఎప్పుడైతే అలా అవగాహన చేసుకున్నాడో తన ఇష్టాయిష్టాలకి తాను ఇవ్వలేదు, అభిప్రాయాలకి ప్రాధాన్యం ఇవ్వలేదు, బాబా యొక్క ఉపదేశానికి ప్రాధాన్యం ఇచ్చాడు. విచిత్రం ఏమనుకుంటున్నాడు, తాను ఏ ఉద్యోగం అయితే చేస్తున్నానో, లేకపోతే ఏ కర్మ అయితే ఏ పని అయితే చేస్తున్నానో ఆ పనిలో, ఆ ఉద్యోగం కావచ్చు, ఆ వ్యాపారం కావచ్చు, ఆ గృహ జీవితం కావచ్చు, వాటిల్లోనే బాబా ఉన్నాడని వారి ఆదేశాన్ని దర్శించాడు రాస్తారండి మాస్టర్ గారు. జనార్దన్ కలవంకర్ అధ్యాయం మనం లాస్ట్ తిరగేయాలి. దర్శించాడు అంటే చూడండి, పనిలో బాబాను దర్శించాడు, పనిలో బాబా ఉపదేశాన్ని దర్శించాడు. అందుకని మనం చేసే విధులన్నీ కూడా బాబా యొక్క ప్రబోధామృతాన్ని ఆచరణలో పెట్టి చక్కని అవకాశాలని, లౌకిక జీవితమే ఆయన చెప్పిన అభ్యసించడానికి రంగస్థలమని అతడు గుర్తించాడు. అది ఆయన యొక్క సాన్నిధ్యం వల్ల, ఆయన సత్సంగంలో పాల్గొనడం వల్ల ఇవన్నీ అతనికి దోహదపడింది. అందుకని మాస్టర్ గారు సత్సంగానికి ప్రత్యేకత ప్రాధాన్యత ఇవ్వడం. అందుకని మాస్టర్ గారు ఏం చెప్పేవాడు, తరచూ సత్సంగాలు చేస్తూ ఉంటే నలుగురితో బాబా విషయాలు చెప్పుకోవడం వల్ల ఎవరి దగ్గర సంకోచంగా మాట్లాడడం మొత్తం అలవాటు అవుతుంది. ముందు బిడియం పోవాలి. అందుకని ఏమిటాడు, అందరూ సత్సంగంలో పాల్గొనాలన్నాడు, అందరూ సత్సంగం చేయడం నేర్చుకోవాలని చెప్పాడు. ఎందుకని చెప్పాడు, బాబా గురించి ఎవరికి ఏం తెలియదు, మా మైండ్ సత్సంగం పెట్టుకోవాలని ఉందని అన్నారు, నాకు ఎలా చేసుకోవాలో తెలియదు, మీరు సత్సంగం చేయండి చేస్తారా అని అడిగినప్పుడు మనం ముందుగా ప్రిపేర్ అయి ఉంటే సత్సంగం చేసి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగా ఎప్పుడు ఒకడే సత్సంగం నిర్వహిస్తుంటే వాడు ఒక్కడే ఎన్ని చోట్లకి వెళ్ళి చెప్పగలడు? వాడు లేకపోతే సత్సంగమే ఆగిపోయే పరిస్థితి రాకూడదు. ఇవే 16 కళలు. ఈ 16 కళలు ఉంటేనే పూర్ణచంద్రుడు ఏ విధంగా ఉంటుందో ఈ 15 అధ్యాయాల సారాంశం అంతా కూడా ఈ 16 అధ్యాయంలో మనం ప్రవేశించగలిగితే ఆ అధ్యాయమే సత్సంగం అనే అధ్యాయము. ప్రవేశించగలిగితే అది పరిపూర్ణత పొందుతుంది. వ్యక్తి జీవితము, పారమార్థిక జీవితము. అందుకు ఎంతో మనకి ఇది దోహదపడుతుంది. ఒక ఇంట్లో 4 కోడళ్ళు ఉన్నారు, 4 అన్నదమ్ములు ఉన్నారు. అన్నదమ్ముడు ఏదో పొలం పనో ఇంకో పనో కాదు చేయడానికి అతను సృష్టి చేసింది అనుకోండి, ఆ పనికి ఆటంకం కాకుండా ఈ ముగ్గురు కూడా నేర్చుకుని ఉంటే ఎవడో ఒకడు పోయి ఆ పని చేయగలడు. అలాగే వంట, ఒకడు ఇంట్లో ఒకరు వంట చేస్తారు, ఒకరు తోట పని చేస్తారు, ఒకరు గుడ్డలు దొరుకుతారు, ఒకరు షాపింగ్కి వెళ్తారు. షాపింగ్ వాళ్ళు ఒకరు సృష్టి చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా షాపింగ్ ఎలా చేయాలని తెలుసుకోవడానికి ఒకరు వెళ్తారు కదండి. అలాగే వంట చేసేలో వంట ఆమెకి సృష్టి అయినప్పుడు ఈ ముగ్గురు కూడా నేర్చుకుని ఉంటే ఎవరో ఒకరు వంట చేయడానికి అవకాశం ఉంటుంది కదండి. అది చెప్తున్నారండి ఇక్కడ. అందుకని సత్సంగంలో ప్రతి వాళ్ళు గ్రంథం చదవడం ప్రారంభించాలి, భజన చెప్పడము అభ్యాసం చేయాలి. సత్సంగం కూడా ఈ వారం మీరు చెప్పాలి, ఇంకొక వారం మీరు చెప్పాలి, ఇంకొక వారం మీరు చెప్పాలి అని సత్సంగం చేయాలన్నమాట.
అంటే ఏంటి, మనం పొందిన అనుభూతిని పంచుకుంటే అది అందులో స్థిరత్వం ఏర్పడుతుంది. స్కూల్లో వర్క్ ఇచ్చారు, అది హోంవర్క్ చేశామనుకోండి, ఆ రాతపూర్వకం చేశామనుకోండి, ఇంకా బాగా యావత్యం గుర్తుంటుందో ఇది కూడా అంతే. వీటి వల్ల ఏమవుతుంది, నలుగురితో మాట్లాడాలంటేనే సంకోచం బిడి ఉంటుంది, అవి లేకుండా పోతాయి. నేను ఒక్కడే నాకు భయంగా ఉంది, ఇతరులు మాట్లాడలేను అనుకుంటూ ఉంటాం మనం. ఆ హృదయంలో ఏమండి, ఒకరొకరు ఆత్మీయత పెరిగింది అనుకోండి, మనలోకి స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛ ద్వారా నలుగురు పలకరించుకుంటాం, ఆ పలకరించడంలో బిడియం కాస్త పోతుంది. ఇవన్నీ ఎందుకంటే అని అంటున్నాడు మాస్టర్ గారు, ఆత్మీయతను, బాబా పట్ల ప్రీతిని మనలో పెంచుకునే మార్గాలు ఇవి. ఎందుకు ఆత్మీయత పెంచుకోవడం అంటే, ఒకరి బాధలు ఒకరు పంచుకోవడం, ఒకరి సంతోషాలు మరొకరికి పంచివ్వడం, అది ఆత్మీయత. ఈ ఆత్మీయత దేని వల్ల వచ్చింది, సత్సంగం వల్ల వచ్చింది. సత్సంగం ఎవరి ద్వారా చెప్పుకుంటున్నాము, బాబా పట్ల చెప్పుకుంటున్నాము. అప్పుడు బాబా పట్ల కూడా ప్రీతి పెంచుకునే మార్గాలు అంటే, భక్తి మార్గము, సులభమైన మార్గము ఏదైనా ఉందంటే అది సత్సంగం. ఇలా చేస్తూ పోతూనే అవుతుంది, అంతకంతకు మనకు ప్రీతి ఇంకా పెరుగుతూ ఉంటుంది. మనం ఎవరైతే ఆరాధిస్తున్నామో వారి పట్ల, ఆ ఆరాధించడానికి వచ్చే వాళ్ళ పట్ల. ప్రాణమిత్రుడు ఉన్నాడు, అతడు వచ్చినప్పుడు అతడు ఎంతసేపు కాలక్షేపం చేసినా ఇంకా చేయాలనిపిస్తూనే ఉంటుంది. అంతేకాకుండా వారి గురించి ఇతరులకు చెప్పడము, పరిచయం చేయడము. మనం ఎంత చెప్తున్నప్పటికీ కూడా విసుగు కనిపించదు. నా చిన్నాటి స్నేహితుడు ఒక పెద్ద పొజిషన్ లో ఉన్నాడు, అధికారిగా వచ్చాడు, మన ఇంటికి వచ్చాడు అనుకోండి, మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అతని గురించి మనం చెబుతూ ఉంటాం. చెబుతూ ఉండే కొంది ఇంకా అతని గురించి చెప్పాలని, అసలు మంచి గురించి చెప్పాలని మనకి పదే అనిపించినట్టుగా, విసుగు అనిపించినట్టుగా. అలా కాకుండా వేరే వాడు వచ్చాడు అనుకోండి, వీడు దింపదగా వీడిచ్చాడే, మన టైం తినేయడానికి అనే భావన వస్తుంది. ఇక్కడ ప్రాణ స్నేహితుడు చెప్పాడు, ప్రాణ స్నేహితుడు కానీ ఇంకొకరి గురించి చెప్పాడు. అందుకు నేను మన గురువు గురించి లేదా బాబా గురించి ఇంకా తెలుసుకోవడం, నలుగురితో పంచుకోవడం వల్ల ఆయన పట్ల ప్రీతిని పెంచుకోవాలి. పంచితే పెరుగుతుందండి, బావిలో నీళ్ళతోటి ఊరినట్టుగానే. మరి ఎవరితో సాన్నిధ్యంగా ఉన్నామో అతనిలో ఉన్న ఆత్మీయతను ఏ విధంగా గుర్తించామో ఆయన గుణగుణాలు మనం కీర్తించవలే. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుంది, మనలో ప్రీతి పెరుగుతుంది, ఇంకా తెలుసుకోవడం తపన పెరుగుతుంది. ప్రీతి తపన అంటే మనం ఎవరైతే ఆరాధిస్తున్నామో వారి పట్ల ప్రీతి పెంచుకోవాలంటే వారి గురించి పదే చెప్పినప్పుడు ఏమవుతుంది, మనసు ఆనందంగా ఉంటుంది. ఇంకా ఏం చేసి ఉంటాడు, ఇంకా ఏం చెప్పుకుంటాడు. రాత్రింబవులు ఆయన గురించి మాట్లాడిన విసుగు అనిపించదు. అంటే ప్రీతి ఉన్న చోట అప్రీతి ఉండదు, విసుగు ఉండదు, ఇష్టం ఉంటే కష్టం ఉండదు అన్నట్టుగా. మన ఇంట్లో మన పాప ఉంది, ఆ పాపను పువ్వులో పెట్టి పెంచాం, ఏ పని చేయకుండా చేశాం. ఆ అమ్మాయికి వివాహం అయితే ఆ ఇంటికి ఎవరైనా భర్త స్టేజ్ వచ్చింది అనుకోండి, విసుగు పెట్టుకుంటే 10 మంది తీసుకొచ్చాడ్ర పైన అని విసుగు పడుతుంది. ఎలా వండి పెట్టేది అని విసుగ్గా ఉంటుంది. ఆ అమ్మాయికి బిడ్డ పుడితే అంతకుముందు రాత్రి 10కి పడుకుంటే 7కు లేచి ఆ పాప బిడ్డ పుట్టగానే రాత్రి పూట నిద్ర కరువు అవుతుంది. నిద్ర కరువైనా అయ్యో నిద్ర పోయిందే అని బాగుండదు, బిడ్డ సుఖంగా నిద్రపోయాడు. మధ్య మధ్యలో బిడ్డ ఏడ్చినప్పటికి కూడా విసుగు అనిపించదు, నిద్రాభంగం కలుగుతున్నట్టు అనిపించదు. ఎందుకని, ఆ బిడ్డ పట్ల అపారమైన ప్రీతి వల్ల.
మరి ప్రీతి ఎలా వస్తుంది? మళ్ళా వెనక్కి వెళ్ళాలి. ఆయన గురించి తెలుసుకోవాలనే తపన పెరిగినప్పుడు, ఆయనలో ఉన్న సాత్విక భావాలు అవగాహన ఉన్నప్పుడు, ఆయన యొక్క మంచి గుణగుణాలను తెలుసుకున్నప్పుడు అందుకు దోహదపడుతుంది. రాముడి గురించి చెప్పుకునేముంది, రామాయణం వింటూనే ఉంది, రాముడి యొక్క దివ్యత్వం మనసు పులకరింపజేస్తుంది. భాగవతం చదువుకునే ఉంది, కృష్ణుడి యొక్క ప్రేమతత్వం మనసును ఆహ్లాదపరుస్తుంది. అదే కదా గోపికలకి. నిరంతరం ఆయన తప్పనే ఏ పని చేసినా కృష్ణ కృష్ణ కృష్ణ. ఇంటి ప్రతి పని చేసినప్పటికీ కూడా పెరుగును చిలికినా, గోవులను కాచినా, ఇంట్లో వంట చేసినా అనుక్షణము అనుక్షణము ఆయన పట్ల ప్రీతిభావం పెరుగుతూనే ఉంటుంది. అందుకని మాస్టర్ గారు బాబా గురించి నిరంతరము పఠించండి, నలుగురికి వివరించి చెప్పండి అని చెప్పాడు. మన ఇంటికి పెద్ద మనిషి వచ్చాడు, ఆయనంటే మనకెంతో గౌరవం. గౌరవం దూరానికి సంకేతం. ఉంటాం భయం అన్నమాట. మనకి దూరానికి అంటే దూరంగానే ఉంటాం. వచ్చారు కాబట్టి ఏదో మాట్లాడి పంపిద్దాము, మాట్లాడకపోతే బాగుండదా అనుకుంటాము ఆ గౌరవంతో. అలాగే ఆత్మీయుడు స్నేహితుడు ఇచ్చాడు అనుకోండి, ఎక్కువసేపు మాట్లాడితే బాగుండదు కాబోలు అని అనుకుంటాం. అలా కాకుండా పెద్దగా పరిచయం లేకుండా గౌరవమైన ఒక పెద్ద మనిషితో మనకు సాహనిత్యం, చనువు ఏర్పడిన కొద్దీ అది ప్రీతి క్రింద, ఆత్మీయత కింద మారుతుంది. మనకు పరిచయం లేకుండా గౌరవంగా ఉన్న పెద్ద మనిషితో మనకు సాన్నిధ్యము, చనువు ఏర్పడిన కొద్దీ ప్రీతి కింద, ఆత్మీయ కింద మారుతుంది. పెద్దగా పరిచయం లేకుండా పదం మాట్లాడాడు మాస్టర్ గారు. ఇక్కడ మనకి భగవంతుడు అంటే ఒకటి తెలుసా? అసలు ఎలా ఉంటాడో తెలుసా మనకి? మరి తెలియని వ్యక్తికి, పరిచయం లేని వ్యక్తి పట్ల మనకు ప్రీతి ఎలా కలుగుతుంది? మన అమ్మ మీద ప్రీతి ఉంటుంది తెలుసు కాబట్టి, నాన్న మీద ప్రీతి ఉంటుంది, అన్నదమ్ముల మీద ప్రీతి ఉంటుంది, అక్క చెల్లెల మీద ప్రీతి ఉంటుంది, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల ఉంటుంది, తెలుస్తుంది కాబట్టి. వాటెవరు మన పరిచయం లేని వ్యక్తి మనకు సాన్నిధ్యం ఏర్పడాలి. సాన్నిధ్యం ఏర్పడి ఎలా ఏర్పడుతుంది? ఆయన సన్నిధికి చేరాలి, ఆయన గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆ తెలుసుకునే కొద్దిగా ఏమవుతుంది? ఆయన చెప్పిన పనిగా చేసుకుంటూ ఉండాలి. చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆయన దగ్గర అవుతాం. దగ్గర అయితే ఏమవుతాం? ఆ దృష్టిలో మనం పడతాం. ఆ దృష్టిలో పడితే ఏమవుతుంది? కాస్త చనువు ఏర్పడుతుంది. అంతవరకు మామూలుగా ఉన్న ఆ వ్యక్తి, ఆ పెద్ద మనిషి, ఆ గౌరవనీయుడైన ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆయన సాన్నిధ్యం ఏర్పడి ఆయన చెప్పిన విధంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటుంటామో అప్పుడేం చేస్తాడు? ఆయన ప్రేమతో లాలిస్తాడు, పేరు బట్టి పిలుస్తాడు. అలా ఇప్పుడైతే మన పేరు పెట్టి మనకి పని చెప్పి ఏదప్పుడు ఏమవుతుందంటే, మనకి అవకాశం ఇస్తే ఏమవుతుంది? మనకి ఆయన మీద ఇష్టం ఏర్పడుతుంది. ఆ ఇష్టం ఏమవుతుంది? ఆత్మీయత కింద మారుతుంది. మాస్టర్ బాగా వర్ణిస్తున్నారండి ఇక్కడ. మనకు పరిచయం లేని వ్యక్తి, ఆయన గౌరవ పెద్ద మనిషితో మనకు సాన్నిధ్యం ఏర్పడినప్పుడు, ఇంకా సాన్నిధ్యం అంటే ఏమిటి? ఆయన దగ్గర ఉన్నప్పుడు, ఆయన భావాన్ని ఎరిగి మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు, ఆయన మన వైపు ప్రేమగా అలా చూసినప్పుడు, మన భుజం తట్టినప్పుడు, మరి చనువు ఉంటేనే భుజం తడతాడు కదండి, చనువు ఉంటే కదా పేరు పెట్టి పిలుస్తాడు కదండి. అప్పుడు ఆయన పట్ల ఎంత ఇష్టం ఏర్పడుతుంది మనకి. అది ఆత్మీయత కిందగా మారిపోతుంది. అప్పుడు ఆయనకి తల్లితో దూరంగా ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు కాదు, ప్రతి క్షణం కూడా ఆయన యొక్క గుణగణాన్ని స్మరిస్తూ ఉంటాం. అబ్బా, మనకి ఎంతటి అవకాశం ఇచ్చాడు, ఎంతటి మహానుభావుడు, ఎవరికి రాని అవకాశం మనకి ఇచ్చాడు. మనకి ఆయనకి మధ్య ఆత్మీయత బంధం ఏర్పడింది. అప్పుడు మనకేం వస్తుంది? ఆయన దయాదాక్షిణ వల్లనే
ఈ జగత్తు మన జీవితము ఆధారపడిన గుర్తింపు వచ్చి అప్పుడు మనం వాని గురించి కాకుండా ఎవరి గురించి ఆలోచిస్తాం? అంటే భగవంతుడు ఒకడు ఉన్నాడు, ఆయన ప్రేమ స్వరూపుడు, మనం ఎవరు ఆయనకి తెలియదు, ఆయన ఎవరో మనకు తెలియదు, మనకు తెలియని వ్యక్తిని ఆయన మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు, ఈ మనకు అనుక్షణం మన కంటికి కూడా కాపాడుతున్నాడు. నేను ఇలా నిలవడానికి, నా జీవితం ఇలా ఉండడానికి ఆయనే అనే గుర్తింపు వచ్చినప్పుడు మరి వాని గురించి కాకుండా ఎవరి గురించి మాట్లాడతాను చెప్పండి, ఎవరి గురించి ఆలోచిస్తాను చెప్పండి అని అనిపిస్తుందా అనిపించదా? అనిపిస్తుందని చెప్తున్నాడంటే మాస్టర్ గారు ఇక్కడ. ఇలా నిరంతరం గుర్తింపు వల్ల ఏమవుతుందంటే ఆయన పట్ల ఆత్మీయత పెరుగుతుంది. ఇవన్నీ వైబ్రేషన్స్ అండి. ఎక్కడో దూరాన ఉన్న వ్యక్తి గురించి మనం తలుచుకుంటున్నప్పుడు ఈ వైబ్రేషన్స్ ఆయన సన్నిధికి చేరుతుంది, ఆయన వైబ్రేషన్స్ మన సన్నిధికి చేరుతుంది. అలా చేరినప్పుడు ఆయన మనసులో భావం మనకు తెలియడం, మనలో మనసులో భావం ఆయనకి తెలియడం. అబ్బా, ఎంతటి ఆత్మీయత అండి, ఎంతటి ప్రేమభావం అండి, ఎంతటి ఆత్మబంధం అండి. నిరంతరము ఆయన గురించి నిరంతరము మనం తలుచుకోవడం వల్ల, ఆ భావనను పెంచుకోవడం వల్ల ఇది భగవంతునికి, సాధకునికి, భక్తినికి, ప్రేమికుడికి ఉన్న అనుసంధాన సంబంధము. ఇక్కడ మాస్టర్ గారు చెప్పాడు, సృష్టి గురించి చెప్పాడు. ఈ సృష్టికి ఉండే సంబంధాల గురించి ఆలోచించాడు. పంచభూతాల యొక్క స్వరూపం చూడు, ఆ పంచభూతాల యొక్క స్వరూపమే, వాటి ద్వారానే మన జీవితం నడుస్తుందని అవగాహన పెంచుకో, ఆలోచించమంటున్నాడు. మాస్టర్ సృష్టి గురించి చెప్పారు. మనం మన పరిధిలో ఆలోచిద్దాం. మన జీవితం ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఆలోచించాలి. అంతకుముందు మనం దిక్కు తిని దారి తెలియని బికారిలాగా ఉన్నాం. గాలి వానలో, వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడు గమ్యమెక్కడు తెలియదు పాపం. అట్లా ఉన్నాం మనం. గాలి వాళ్ళు ఆటుపోటుల్లో తిరుగుతూ ఎటు పోవాలి, ఏం చేయాలి, మన జీవితం ఏంటి, లక్ష్యం ఏమిటి, తలతికగా ఉండడం, తల తిరగడం, గమ్యం లేకుండా ఉండడం, బోరుమని ఏడుస్తూ కూర్చోవడం. అలా ఉన్న మన జీవితానికి ఒక చుక్కాన్ని దొరికాడు. ఆయనే ఆచార్య ఏకల భరద్వాజ మాస్టర్ గారు. ఆయన సాయంలో ఒక పడవ మనకి ఇచ్చాడు. ఆ పడవలో, ఆ సన్నిధిలో మనం ప్రయాణం ఆనందంగా సాగించాలి. ఇట్లా ఆలోచించాలండి. అప్పుడేముంటుంది, ఆయనకి మనకు సంబంధం పట్ల అవగాహన పెరుగుతుందండి. ఇలా ఆలోచించిన ఏమవుతుందంటే నిజమైన స్నేహితుడు ఆయన, నిజమైన తండ్రి ఆయన అనిపిస్తుంది. అదే పదాలు మాస్టర్ గారు ఇక్కడ రాసుకున్నాడు. నిజమైన పదం ప్రతి క్షణం మాస్టర్ గారు వదలడం లేదు. నిజం, ఇలా అవగాహన పెరిగేకుంది. ఆయనే మనకు నిజమైన స్నేహితుడు, మన హితాన్ని కోరేవాడు. ఆయనే మన నిజమైన తండ్రి, మన స్థితికర్త. నేను ఈ విధంగా ఉండడానికి, నా ఆలోచన సర్దిద్దుకోవడానికి ఆధారభూతుడు ఆయన. నాకు ఈ స్థితి వచ్చిందంటే ఎవడు? ఆయనే తండ్రి. నాకు ఆయన నా హితాన్ని కోరేవాడు ఎవడు? ఆయన నిజమైన స్నేహితుడు ఆయన అని అనిపిస్తుంది. ఎందుకని మన ప్రశ్న మాస్టర్ గారు ఇస్తున్నాడు. చూడండి, మాస్టర్ గారు ఏమో పరబ్రహ్మం గురించి, సృష్టి గురించి ఆలోచించమంటున్నాడు. మనమేమో ఇక్కడ మాస్టర్ గారి గురించి, మన యొక్క స్థితి గురించి మనం ఆలోచించుకుంటున్నాం. అంటే ఏంటి, మనం లౌకికంలోంచి పారమార్థం మనం ప్రవేశించాలి. మనం నేరుగా పారమార్థానికి వెళ్ళే సామర్థ్యం మనలో లేదు. కాబట్టి ఇక్కడ మాస్టర్ గారి సృష్టి జరగక ముందు కేవలం ఒకే ఒక పరబ్రహ్మం ఉంది. ఆయన మనతో సంకల్పించాడు నేను అనేకమైన వారని. ఆ సంకల్పము అనేక రూపాలు ధరించిందని శాస్త్రం చెబుతుంది. ఇవన్నీ ఏర్పడక ముందు ఆ మొట్టమొదటి ఒకడు ఉన్నాడు, పురుషుడు అంటాడు, దాన్ని చైతన్యం అన్నారు. అది మనలోనే ఉంది. ఎందుకని?
ఆయనలో ఉంది కనుక. చూడండి, ఎందుకని ఆయన సంకల్పంలో భాగం శృతి ఏర్పడింది, ఈ దేహం ఏర్పడింది. ఆయన శృతి ఏర్పడినప్పుడు మనలో చైతన్యం ఆయనలో ఉంది కనుక, అందుకని ఆయన సర్వానికి తండ్రి. మనం లౌకికంగా మనం చూస్తున్నాం అనుకోండి, భరద్వాజ మహర్షి గారు 1963లో ఫిబ్రవరి 9వ తారీఖున ఆనందానుభూతి పొందాడు. పొందిన తర్వాత ఈ అనుభూతిని అంతటా విస్తరింపజేయాలి అని ఆయనకు సంకల్పం కలిగింది. ఎవరికి? భరద్వాజ మహర్షి గారికి. ఆ సంకల్పం చేత అనేక రూపాలు ధరించిన సృష్టి, ఆ సంకల్పం చేత అనేక సత్సంగాలు ఏర్పడ్డాయి. ఇవి ఏర్పడక ముందు ఒకే ఒక చైతన్యం, ఆయన పొందే అనుభూతి స్థితి, ఆ అనుభూతి ఆయన పొందాడు. ఇప్పుడు ఏర్పడిన తర్వాత ఆ అనుభూతి స్థితి ఈ సత్సంగం ద్వారా ఎవడైతే పొందాడో, ఎవడైతే పదం వాడేవండి, పొందిన తర్వాత మాస్టర్ గారు ఏ అనుభూతి పొందాడో ఆ అనుభూతి నాలో పొందాను. మాస్టర్ గారు ఏ విధంగా అయితే భావాన్ని దర్శించాడో ఆ విధంగా నేను అణువణువునందు కణమునందు కూడా నేను అనుభూతి పొందాను. నేను ఏ అనుభూతి అయితే పొందానో అది ఆయనలో ఉంది. మరి ఈ అనుభూతి పొందడానికి సర్వానికి తండ్రి ఆయనే కదా. మాస్టర్ గారు ఆయన సంకల్పం చేతే కదా ఈ దేహం ఏర్పడింది. మనకి ఈ దేహమే మనకు ఆ రూపంలో గోచరిస్తుంది. కొంచెం క్షుణ్ణంగా వినాలండి. సర్వానికి తండ్రి ఆయన. ఆయన సంకల్పం చేత ఏర్పడినప్పుడు ఈ దేహం, ఆయన సంకల్పం చేతని సత్సంగం మనకు ఏర్పడింది. సత్సంగం ఏర్పడి మళ్ళీ ఆయనే మనకు ఆ రూపంలో గోచరిస్తున్నాడు. ఏ రూపంలో? సత్సంగం వచ్చే అందరి రూపంలో ఆయనే గోచరిస్తున్నాడు. ఆ సత్సంగం ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆయనే గోచరిస్తున్నాడు. అందరి రూపాల్లో కూడా ఆయనే ఉన్నాడు. అంటే అంతటా నిండి ఉన్న ఆయనే మన శరీరంలో కూడా ఉన్నాడు. అందుకే మాస్టర్ సత్సంగం ప్రారంభించేటప్పుడు గురుమధ్యేతం విశ్వం విశ్వమధ్యేతడు గురు గురు విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. ఆయన తప్ప ఈ విశ్వం ఎవరూ లేరు. మనకు దారి చూపించిన ఆ తండ్రి ఇన్నర్ రూపంలో ఉన్నాడు. అది మనం అనుభవించుకోవడానికి. ఇక్కడ శాస్త్రం ప్రకారం చెప్తారు, సృష్టికి ఒకే స్వరూపుడు ఉన్నాడు, ఆ పరబ్రహ్మ స్వరూపుడు ఉన్నాడు, దానికి చైతన్యం అంటున్నాము, ఆ చైతన్యం అందులోనే ఉంది అనే భావం స్థిరపడడం కోసంగా అంగకరణ్యాసాలు చేస్తారండి. అంగకరణ్యాసే చేతులతో వేలతో ఇచ్చిటికి తిప్పడం, తలతో తిప్పడం, అంటే గుర్తింపు కోసం. అందుకని అవి చేయమని చెప్పారు. సరే, మనం సులభంగా అర్థం కావాలంటే మనం ఆహారం తీసుకుంటున్నాం. ఆ ఆహారం నా పొట్ట కోసం తింటున్నాను అనే దౌర్భాగ్యంతో భావంతో కాకుండా, పదం మాట్లాడండి మాస్టర్ గారు, ఇక్కడ భగవంతుడు ఏర్పరిచినటువంటి సృష్టి క్రమంలో ఆయన సంకల్పం నెరవేరడానికి, ఇది అండర్లైన్ చేసుకోవాలి, ఆయన సంకల్పం నెరవేరడానికి ఆ పంచభూతాలు అంటే ఆ ప్రశక్తులు కలిసి పనిచేస్తున్నాయో గుర్తు పెట్టి తిరమని చెప్పడం కోసమే మనకు భోజనానికి కూర్చునేటప్పుడు అవకాశం ఏదో పట్టుంటారు కదండి, అది గుర్తు అన్నమాట. మళ్ళా వెనక్కి వస్తున్నాం. మనం తినే ఆహారము నా పొట్ట కోసం దౌర్భాగ్య భావన కాకుండా భగవంతుడు ఈ సమాజాన్ని ఏర్పరిచాడు, ఈ సృష్టిని ఏర్పరిచాడు. ఏర్పరిచి ఆయన సంకల్పం ఏంటి? సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అదే ఆయన సంకల్పం. ఒరే, మన ప్రకృతి వచ్చి విడిగిస్తే మన సంకల్పం వీళ్ళు నెరవేరుస్తారా నాయనా? అందుకని ప్రకృతి కూడా, శక్తులు కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తాయి. అంటే ఏంటి? నా సత్సంగం చెప్పడానికి మా ఇంట్లో అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏర్పడ్డా కూడా నేను సత్సంగం చెప్పకుండా దుమ్మా కొట్టాను అనుకోండి, సత్సంగం వినకుండా దుమ్మా కొట్టాను అనుకోండి, దేవాలయానికి వెళ్లకుండా దుమ్మా కొట్టాను అనుకోండి, అది దౌర్భాగ్య స్థితి. కాబట్టి నాకు ఇటువంటి అవకాశం ఇచ్చాడు భగవంతుడు. సత్సంగం అధ్యాయం వచ్చింది కాబట్టి మనం సత్సంగం వివరించుకుంటున్నామండి. సత్సంగం చెప్పడానికి ప్రకృతి అన్నీ పనిచేశాయి. ఆహా, వారి దైవలే సత్సంగం చెప్పగలుగుతున్నా, వారి దైవలే
నేను ఆహారం తింటున్నా. నాలో ఉన్న, నా శరీరంలో ఉన్న ఆ దైవాన్ని తృప్తిపడడం కోసమే నేను ఆహారం తీసుకుంటున్నా. తీసుకుని శక్తి పొంది, మేధశక్తి పెంపొందించుకుని సమాజానికి ఇదే విధంగా ఉపయోగపడడానికి ఈ ఆహారమే నాకు ఉపయోగపడింది అనే భావనతో ఆహారం తీసుకోవడము. అలాగే ఇలా సత్సంగం చెప్పుకోవడానికి, పరస్పర ఆత్మీయత పెరగడానికి, ఆత్మబంధం కలగడానికి ఆ ప్రేరకుడు భరద్వాజ మాస్టర్ కదా. ఆయన అనుక్షణము మనం ఎవరైతే ఆత్మీయతతో ఉన్నామో, ఆత్మబంధంతో ఉన్నామో ఆ రూపంలో మనకి మాస్టర్ గారు దర్శనమిస్తున్నారు. ఆయన దయవల్లే నాకు ఇటువంటి భావాలు ఏర్పడ్డాయి. ఆయన దయవల్లే నాలో ఇట్లా ఆత్మబంధం పెరిగింది, ఆత్మీయత పెరిగింది, సహృదయత ఉప్పొంగింది అని నిరంతరం గుర్తించుకోవడమే సాధన. మరి ఇవన్నీ గుర్తించుకోవడానికి మూలమేమిటి? సత్సంగము. అందుకని మాస్టర్ గారు ఏమంటున్నాడు, ఇవన్నీ ఈ రీతిలో అన్నిటిని గుర్తుపెట్టుకుంటూ అన్నింటి మీద మనకున్న అవగాహనను, భావనను విస్తరింపజేసుకుంటూ ఉండాలి. అలాగే పరిమితిగా ఉండకూడదు, విస్తరింపజేసుకోవాలి. విస్తరింపజేసుకుంటే కదా బాగుంటుందండి. లేకపోతే సంకుచితం ఉంటుంది. ఇప్పుడు ఒక విస్తరాకు ఉందండి, చిన్నదిగా ఉందనుకోండి, దాంట్లో ఎంత అన్నం పడుతుందండి. అందుకే టిఫిన్కి అయితే టిఫిన్కి పెద్ద ప్లేటు, భోజనానికి అయితే భోజనానికి పెద్ద ప్లేటు. టిఫిన్ ప్లేట్ భోజనాన్ని పెట్టుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందండి? వెళ్ళిపోతుంది, ఆకలి తీరదు. అందుకని మన భావాలన్నీ కూడా పెద్ద విస్తరింప చేసుకుంటూ ఉండాలి. మరి అట్లా విస్తరింప చేసుకోవాలంటే ఆయనతో సాన్నిధ్యం ఏర్పడాలండి, ఆయనతో సన్నిధం పొందాలండి. ఎట్లాగా? మన మిత్రుల పట్ల ఆత్మీయత ఏ రీతి ఏర్పడింది? ఏదో కొంతసేపు వాళ్ళతో కాలక్షేపం చేశాము కనుక ఏదో పరిచయం అయ్యాడండి. పరిచయం ఏంటో అతనితో మాట్లాడుతున్నప్పుడు అదే అవుతుంది, మిత్రత్వం ఏర్పడుతుంది. పరిచయంగా ఉన్నాను అనుకోండి, మిత్రత్వం లేదు. కాలక్షేపం చేశాం కనుక అంటే వాళ్ళతో సాన్నిధ్యంగా మెలిగాం కాబట్టి. అలాగే భగవంతుడి పట్ల, అలాగే సద్గురువు పట్ల అలా వాళ్ళ నిరంతరం సాన్నిధ్యం వెళ్ళి వాళ్ళతో మనం కలుస్తుండడం, మాట్లాడుతుండడం చేస్తూ ఉంటే ఇంకా ప్రీతి పెరిగి ఎక్కువసేపు వాళ్ళతో గడుపుతాం కదా, అప్పుడు ఇంకా ప్రీతి కలుగుతుంది కదా. ఇది కూడా అంతే. ఏది? సత్సంగం. సత్సంగం కూడా ఇంతే. సత్సంగం ముందు వెళ్తాం, వెళ్ళి ఇక్కడ కూర్చుంటాం, వింటాం. వినే కొద్ది ఎప్పుడు హృదయపూర్వకంగా వినే కొద్ది ఏమవుతుంది, ఇంకాసేపు ఉందా అనిపిస్తుంటుంది. అలా ప్రీతి పెరుగుతుంది. నిరంతరం ఎప్పుడు ప్రీతి పెరుగుతుందో వాళ్ళ పట్ల, ఆ సత్సంగం పట్ల మనకి అనుబంధం ఏర్పడుతుంది. అది లేకపోతే మనసు ఎదురో విధంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ మాస్టర్ గారు భక్తిపరంగా చెప్తున్నాడు, మనం ఈ సత్సంగం పట్టగా మనం దీన్ని చేసుకుంటున్నాం. అలాగే పూజ చేస్తున్నప్పుడు కూడా ఆ ప్రభావం వాళ్ళు ఎక్కువసేపు పూజ చేసుకుంటే బాగుండదనే భావం కలుగుతుంది. అది పూజ కావచ్చు, భజన కావచ్చు, సత్సంగం కావచ్చు. అలా చేస్తూ ఉంటే ఆయన పట్ల భావం లోతుగా, గాఢంగా కలుగుతుంది. చూడండి, లోతుగా, గాఢంగా. ఎప్పుడైతే లోతుగా, గాఢంగా పోతే ఆయన పట్ల ప్రీతి పెరుగుతూ ఉంటుంది. బోరేసేటప్పుడు 20 అడుగులు వేస్తే నీళ్లు పడవు, 30 అడుగులు వేస్తే నీళ్లు పడవు, 40 అడుగులు వేస్తే నీళ్లు పడవు. ఇంకా లోతుగా పోతే మంచినీరు ఏ విధంగా పడుతుందో అదేవిధంగా ఆయన పట్ల భావం లోతుగా, గాఢంగా మనం ప్రవేశించినప్పుడు ఆయన పట్ల ఇంకా ప్రీతి పెరుగుతుంటుంది. మరి మన భావం లోతుగా, గాఢంగా ఉండాలంటే ఎలా అండి? మాకు అర్థం కాదండి అని అనుకున్నప్పుడు మన పెద్దలు మనం వదిలిపెట్టరండి. ఒక శ్లోకం చెప్పాడు, త్వమేవ మాతాత పితా త్వమేవ బంధుస్తకా త్వమేవ
తమేవ విద్యా ద్రవిణం తమేవ సర్వం మమ దేవదేవా. రెగ్యులర్ గా హాస్టల్కి వెళ్ళేవాడు రోజు 2 సార్లు వాచ చెబుతూ ఉండొచ్చు కాక, కానీ అందులో భావం మాస్టర్ గారు వివరిస్తున్నారండి. నీవే తల్లి రూపంలో ఉన్నావు, నీవే తండ్రి రూపంలో ఉన్నావు, నీవే స్నేహితుడి రూపంలో ఉన్నావు, నీవే బంధువు రూపంలో ఉన్నావు అనుకున్నప్పుడు ఆత్మీయత పెరుగుతుంది కదండి, ప్రీతి అధికమవుతుంది కదండి. అంటే ఏమిటి? ఇంద్ర రూపంలో కూడా ఉన్నది శుచి యొక్క తత్వంలో చైతన్య స్వరూపుడు ఆయనే. అందుకే ముందుగా నేర్చుకున్నాం, సర్వసత్యమైన ఆ పరబ్రహ్ముడు తన సంకల్పం చేత, ఆ పరబ్రహ్మ తన సంకల్పం చేత అనేక రూపాలు ధరించాడు. తల్లి రూపం, తండ్రి రూపం, బంధువు రూపం, స్నేహితుడి రూపం. ఆ రూపంలో నేనే ఉన్నానని చెప్పాడు. ఒకే రక్తం పంచు పెట్టుకునే బిడ్డలు అని అంటాం మనం. మరి అందులో ప్రవేశించేది ఒకే తత్వం, ఒకే స్థితి. అందరూ పరాయణ బిడ్డ అంటారే కానీ వీడి పేరు వేరున్నప్పటికీ కూడా అలాగే ఆ పరబ్రహ్మ యొక్క బిడ్డలం మనం, ఆ తండ్రి యొక్క సంతానం మనం. అందుకే మనకి ఆత్మీయ సంబంధం ఏర్పడింది. కాబట్టి ఆ శక్తి ఇంద్ర రూపంలో ఉన్నాడు అనే భావన పెరుగుతుంది ఎప్పుడు? ఆయన పట్ల ప్రీతి పెరిగినప్పుడు. అందుకే ఆ శోకం అర్థమై ఆయనే సర్వమన్న భావన దృఢపడుతుంది. ఎప్పుడు? మళ్ళా వెనకెళ్తున్నామండి. ఆయనతో సాన్నిధ్యం ఏర్పడినప్పుడు, ఆత్మీయత పెరిగినప్పుడు, ఆయన గురించి పదే తెలుసుకోవాలని తపన కలిగినప్పుడు, ఆ తెలుసుకునే కొద్దీ మిత్రత్వం పోయి స్నేహత్వం ఏర్పడుతుంది, స్నేహత్వం పోయి ప్రీతి పాత్ర ఏర్పడుతుంది, ప్రీతి పాత్రపై ఆత్మీయత పెరుగుతుంది, ఆత్మీయతపై ఆత్మబంధం కలుగుతుంది. ఎంతగా వివరిస్తున్నానండి ఇక్కడ. అందుకే ఈ భావం దృఢపడడం కోసమే 3 పూట్ల సంధ్యావనం చేయమని చెప్పాడు మన మహర్షులు. మనకి షిరిడి సాయినాథుడు 4 పూటల హారతిని ప్రవేశపెట్టాడు. ఇటువంటి ఆత్మీయతాభావం హృదయంలో పెరుగుతుంటే ఆత్మీయ స్నేహితుడు వచ్చినప్పుడు వాళ్ళని సంతోషపెట్టడం కోసం మనం ఏ ఏర్పాట్లు చేస్తున్నామో అనే భావాలతో సత్సంగంలో కూడా చెయ్యాలి కూడా. అంతేగాక ఇక్కడ మనకి బాబాను పెట్టుకున్నాం, ఆయనే నిజమైన ప్రాణ స్నేహితుడు. మళ్ళా చెప్తున్నానండి మాస్టర్ గారు, ఆయనే నిజమైన తల్లి. ఇంతకుముందు నిజమైన స్నేహితుడు చెప్పాడు, నిజమైన తండ్రి చెప్పాడు. మళ్ళా దాన్ని గుర్తు చేస్తున్నాడు, నిజమైన ప్రాణ స్నేహితుడు. ప్రాణ స్నేహితుడు పద్ధతులండి. మిత్రుడు, స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. మన ప్రాణ స్నేహితుడు భరద్వాజ మహర్షి గారు. ఆయన ఊపిరి ఉచ్ఛ్వాసలు ఏ విధంగా అయితే కాపాడుకుంటుంటాడో ఇతరుల యొక్క ఊపిరి ఉచ్ఛ్వాసాలను కూడా ఆయన కాపాడే హితం కోరే ప్రాణ స్నేహితుడు భరద్వాజ మహర్షి గారు. ఆయనే నిజమైన తల్లి, జన్మనిచ్చిన తల్లి, మనకి పునర్జన్మ ప్రసాదించిన వాడు భరద్వాజ మహర్షి గారు. అందుకని ఆయన తల్లి మనకి. ఇంతకుముందు గతం ఎలా ఉన్నాము, ఆ గత జన్మ నశించింది, దగ్ధమైంది. ఇప్పుడు కొత్త జన్మ ఇచ్చిన వాడెవడు? ఆచార్య భరద్వాజ మహర్షి గారు. అంటే మన పరిధిలో చెప్పుకుంటున్నామండి, మన ప్రాంతం వరకు చెప్పుకుంటున్నాం. ఇతర ప్రాంతంలో కూడా ఉంటారు. ఇప్పుడు చాగడ కొడేసా కావచ్చు, ఇంకొక మహాత్ముడు కావచ్చు, వాళ్ళ ద్వారా ప్రభావితమైన వాళ్ళు ఉంటారండి. ఆ ప్రాంతం వాళ్ళకి వాళ్ళు గురువుగా ఉండొచ్చు. ఏది? మనసు వికాసం చేసి వికసింపజేసేవాడే గురువు. అటువంటి వారు ఇతర ప్రాంతాల్లో ఉంటారు. మనకు వాళ్ళ గురించి మనకు తెలియదు. అందుకని మన ప్రాంతానికి మనం మాస్టర్ గారి గురించి వివరించుకుంటున్నామండి. ఆయన నిజమైన తండ్రి. మనల్ని ఈ స్థితిలో కూర్చొని పెట్టాడు భరద్వాజ మహర్షి గారు. మనకు కలిగే శరీర అవసరాలన్నీ కూడా ఆయన మనకి కలిగిస్తున్నాడు. ఆయన నిజమైన ఆత్మీయుడు అని తెలియని ఇప్పుడే తెలుస్తుందో అప్పుడు ఆయన అట్టి గుర్తింపుతోనే ఎప్పుడు ఉంటాము. అప్పుడు అందరి పట్ల కూడా ఉన్న భావం కూడా ఒకే చోట కూడి ఉండడం చేత అది సాటి లేనిది అవుతుంది. ఈ సత్యం ఆ విధంగా చేస్తుందండి. అందుకే అంటారు,
నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, నీవే గురుడవు, నీవే దైవము, నీవే నా పతీకతియు నిజముగా కృష్ణ. ఒకటే పొరపాట్లు ఉండొచ్చేమో ఈ శ్లోకంలో, కానీ భావన గుర్తుపట్టుకుందాం. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు గురుడవు, నీవే దైవము, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ. ఈ పద్యంలో చూడు ఎంత తేడా బాగుంటుంది. అలా కాకపోతే ఇంతకు ముందు మిత్రుడి మీద ఉండే భావం మిత్రుడి మీద ఉంటుంది, తండ్రి మీద ఉండే భావం తండ్రి మీద ఉంటుంది, తల్లి మీద ఉండే భావం తల్లి మీద ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదే. నీ మిత్రుడి మీద, నీ తల్లి మీద, నీ తండ్రి మీద, నీ ప్రేయసి మీద, నీ ప్రియుడి మీద, నీ డబ్బు మీద, నీ అధికారం మీద, నీ కీర్తి మీద ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ కలిసి ఉండే భావం ఒక్కరి మీదే ఉంటుంది. ఆ ఒక్కడే షిరిడి సాయి రంజక తత్వం, ఆ ఒక్కడే మనకి సాయి మాస్టర్. అది సాటి లేనిది అవుతుంది. అంటే ఏమిటి? మిక్చర్ లాంటి కారాసు ఇంకో సపరేట్ గా తీసుకునేది అన్నిటికీ మిక్చర్ తీసుకుంటాం. అందులోనే వేరుశనగపప్పు ఉంటుంది, అందులో జీడిపప్పు ఉంటుంది, అందులో ద్రాక్ష ఉంటుంది, స్వీట్ మిక్చర్ లాగా. ఎప్పుడైతే అన్ని అందు ఉంటే దాని మీద ఇష్టం ఏర్పడుతుందో ఇది స్వీట్ మిక్చర్ మీద. అలాగే సాటి లేకుండా ఎప్పుడైతే అయ్యిందో ఆయన మీద అనన్య భక్తి అవుతుంది. ఇంకా దానికి సాటి మరొకటి లేదు. అప్పుడు మన హృదయంలో సమర్పించిన నిష్ఠా సబూర్లైన 3 అడుగుల నేలను ఆయన ఆక్రమిస్తాడు. 3 అడుగుల నేల ఏముంది? దివి, భువి, తను. దివి, భువి, తను ఇవన్నీ ఆయన ఆక్రమించేస్తాడు. అంటే ఏమిటి? ముల్లోకాల్లో ఎటువంటి స్థితి పొందుతావో ఆ స్థితి ఆయనే, ప్రసాదమే. ఈ భూమిలో ఎటువంటి అనుభవాలు కలుగుతుందో అది ఆయన ప్రసాదమే. ఈ తనువు, ఈ దేహం కూడా ఆయన ప్రసాదమే. అంటే ఈ 3 అడుగుల్ని ఆయన ఆక్రమించేస్తాడు. సత్సంగ కార్యక్రమం మనం ఇంతకుముందు చెప్పుకునే విధంగానే మనసుకొని ఎందుకు పెట్టారు అంటే ఏమిటి? సత్సంగం సంస్కరణ కోసమే. చిత్తశుద్ధులని పూజ చేయాలా, బాణశుద్ధులని పాకమేలా, ఆత్మశుద్ధులని ఆచారమేలా, సంస్కరించుకోలేని సత్సంగమేలా. అందుకని ఈ సత్సంగం మన యొక్క సంస్కరణ కోసం ఏర్పరిచాడు. ఈ విధంగా సాధ్యమైనంత వరకు మనం ఆయన గురించి ఆలోచించడం, ఆయన గురించి వినడం, ఆయన గురించి మాట్లాడడం, ఆయన గురించి పూజ చేయడం వల్ల మొత్తం ఆయన సంకల్పానుసారం ఆయన రూపం లీలగా ఈ జగత్తుగా ఆడుతున్నదని అవగాహన కలగడం వల్ల ఈ నిష్ఠా సబూరి ఆత్మ సమర్పణగా మారి ఆ స్థితిలో మనం నిలబడగలుగుతాము. అందుకే బాబా అంటాడు, నా లీలలో గానం చెయ్యి. ఎంత పదంలో దాని పరివర్తనం ఏమిటి? వారే నేనుగా మారిపోతారు. నేను నా గురుకృప వల్ల ఈ విధంగానే అయ్యాను కాబట్టి నన్ను కూడా మీరు ఆ భావంతో చేయండి. అందుకే బాబా సాంప్రదాయం వేరు. చెవులు ఏది ఉపదేశించాడు. మాస్టర్ గారు ఉపదేశించే ఏం లేదండి. మాస్టర్ గారి జీవితమే మనకి ఉపదేశం. బాబా యొక్క జీవితం మాస్టర్ గారికి ఉపదేశం, మాస్టర్ గారి యొక్క జీవితం మనకు ఉపదేశం. ఆ ఉపదేశం వాచా కాదు, అన్ని దిక్కుల నుంచి అనేక రూపాల్లో నిరంతరం బోధిస్తూనే ఉంటారు. 365 రోజులు 24 గంటలు చొప్పున అన్ని రూపాయలు ఉపదేశం చేస్తుంటారు. అది గుర్తుపెట్టుకో. చేతనైతే తీసుకోన్నాడండి మాస్టర్ గారు. ఆ ఉపదేశాన్ని ఆ చేతనైతే తీసుకో. అటువంటి అవకాశాన్ని మనం పొందేటందుకు ఈ సత్సంగ కార్యక్రమం మనకెంతో దోహదం చేస్తుంది. సత్సంగమైన పదం ఒకటిగా కాదు, కానీ అందులో ఉన్న భావం మనం పెట్టుకోవాలి. అక్షరాలు సత్సంగము 4 అక్షరాలు 3 అక్షరాలు పెట్టుకుందాం, కానీ ఆ 3లోనే ముక్తి ఉంటుంది. అందుకని నిత్యము స్మరించుకోవడానికి ఇది పనికి వస్తుంది. మన ఆత్మీయులైన వాళ్ళకి ఉత్తమైన సంకల్పం కలిగింపజేయడానికి, వారి యొక్క చిత్తం అంటే వారి యొక్క హృదయం శుద్ధి చేయడానికి,
సాత్వికంగా చేయడానికి ఈ సత్సంగం దోహదం చేస్తుంది. మనకు ఆత్మీయులైన వాళ్ళ పదం చూడండి, ఇక్కడ ఉత్తమైన సంకల్పం ద్వారా మన చిత్తము, వారి యొక్క చిత్తము సాత్వికంగా మారడానికి ఈ సత్సంగం ఎంతో దోహదపడుతుంది. ఈ సత్సంగం ద్వారా డిప్రెషన్ లో ఉండేవాళ్ళు కావచ్చు, ఎంతగా అందులోంచి బయటపడి ఉంటారండి. మరి ఆ సత్సంగమే కదా మనకి దోహదపడింది. అలాగే విడిపోయే బంధాలు కలవడం సత్సంగమే కదా దోహదపడింది. కాబట్టి ఇక్కడ ఈ సత్సంగానికి అంతటి ప్రాధాన్యత ఇచ్చాడండి. అందుకే బాబా దాసుగాని కీర్తన చేయమని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మనం ఇప్పుడు సత్సంగం ఎందుకు పెట్టుకోమన్నాడు? అందుకు. మాస్టర్ ఎందుకు సత్సంగం పెట్టుకున్నాడు? అందుకు. అక్కడ బాబా ఏమో దాసుగాని కీర్తన చేయమని చెప్పాడు, మనదాస మాస్టర్ గారు ఏమో మనకు సత్సంగం పెట్టుకోమని చెప్పాడు. కీర్తన ద్వారా నిరంతరం అనన్య చింతన అవుతుంది. ఈ సత్సంగం ద్వారా అనన్య చింతనతో పాటు ఆత్మీయత, ఆత్మ సంబంధం పెరుగుతుంది. అక్కడ అనన్య చింతన ఒకటి కీర్తనలో, కానీ సత్సంగంలో అట కాదండి. ఎంతటి ఆత్మీయత, ఎంతటి ఆత్మ సంబంధం, అది అనుభూతి చెందితే ఒళ్ళు జలధరిస్తుందండి. అందుకని ఇంకా సత్సంగం పెట్టుకోమన్నాడు. ఎప్పుడైతే ఇలా నిరంతరం ఉన్నప్పుడు వాళ్ళకంతా కూడా సమయం ఎంతసేపు గడుతుందో తెలియదు. మహాస్థాపతికి ఏముందండి? నిరుపేద కుటుంబం, చేసేది బంగారు పని, మొదలే అది ఆ షిరిడి చిన్న పల్లెటూరు, అక్కడ బంగారు చేసుకోవడానికి ఎంతమంది వస్తారండి? అలాంటి వాళ్ళు కూడా పని మానేమన్నాడు, బట్టి జీవించమన్నాడు. అందరికంటే ఆత్మీయుడు మహాస్థాపతి. మనకు అంతరిస్థితిలో చెప్పలేదండి, బట్టి చేసుకొని జీవించు, అన్ని వదలమని చెప్పలే మాస్టర్ గారు. ఉన్న దాంట్లో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచే దైవాన్ని దర్శించు. దాసుగానేమో కీర్తన చేసి బ్రతకమన్నాడు. అందుకే ఈ విషయం భాగవతం చెప్తారంట, ఎవడి మీద అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందో, పదం చూడండి, ఎవడి మీద అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందో భగవంతుడు వాడి నుంచి ముందుగా సర్వం అపహరిస్తాడు. అపహరించడం అంటే మనని అనిపిసివేయడం, బంధాన్ని చించివేయడం, కర్మ బంధ విముక్తిని చేయడం, ఇది అపహరించడం అంటే. అందుకే చిత్తచోర అంటారు కృష్ణుడిని. మన మనసును దుమ్మి చేశాడండి. అప్పుడేముంది? మన హృదయంలో ఖాళీ ఏముండదు, దాన్ని తీసేశాడు, అనేసి కూర్చున్నాడు. అందుకనే గోపికలు గంట పరిగెత్తేది నిరంతరం అనుక్షణం అనుక్షణం. ఎందుకంటే ఈయన మనిషి వాళ్ళు అపహరించేశారు, ఆలోచనడు కూర్చోలేరు. కూర్చునేప్పటికీ ఏమవుతుంది? నిరంతరం అదే భావంలో, అదే ఆలోచనలు. అద్భుతం ఆ అనుభూతి. అదే అండి ఇప్పుడు ఆండాలు 30 పాసురాలు చెప్తున్నారు కదండి. ఇప్పుడు ఆ 30 పాసురాలు ఆ గోదాదేవి ఎంత అనుభూతితో పులకరించుతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం, ఎంతటి అర్థం ఉందండి. అవకాశం ఉంటే ఆ గోదాదేవి పాసురాలు కూడా మనం ఎవరికి వాడు దొరికితే ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకానికి అర్థం తెలుసుకోవచ్చండి. ఎట్టా గూగుల్లో మనం దొరుకుతుంది, కొట్టామంటే పాసురాలు దొరుకుతుంది, ఒక్కొక్క పాసురం మొన్నటి నుంచి. ఎంత అనుభూతి పొందగలుగుతామండి. ఆ అనుభూతిని మీ నిద్ర లేపుతుంది. ఓ గోపికల లేవండి లేవండి లేవండి, పదండి, కృష్ణుడు అక్కడ ఉన్నాడు, పదండి, దాన్ని చూద్దాం, పదండి. ఆ పాసురాలు అంతటి అర్థం ఉందండి. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ నిద్ర తీయేశాడు, అపహరించేశాడు, ఆయన మీద ప్రేమ కలిగింది. ఆయన అనుగ్రహం ఉంటే నిద్ర తట్టి లేపుతాడు, వెయ్యి అనుకుంటాడు. చిన్నపిల్లవాడు బయట ఆడుకుంటున్నాడండి, చేతులన్నా మురికి ఉంది, కాళ్ళప్పుడు పెట్టుకున్నాడు. తల్లి వాడి చేతిలో నుంచి తిన్నబండ ఏదైనా స్వీట్ పెట్టాలనుకుంటే ఏం చేస్తుంది? అట్లే పెడుతుందా? అవన్నీ శుభ్రం చేస్తుంది, తర్వాత ఆ స్వీట్ తినుబండలు పెడుతుంది. అదే భగవంతుడు కూడా, అదే సద్గురువు కూడా. మనం ఈ లౌకికంలో పడి వాటి ఆడుకుంటున్నాం, పట్టుకుంటున్నాం, మనసంతా మలినం అయిపోయింది. ఆ మలినాన్ని నిప్పులు పడేయాలి. బంగారాన్ని, ఉడి బంగారాన్ని నిప్పులు పడేస్తే కదా అండి బంగారం వస్తుంది. ఎందుకు భక్తుల కష్టాలంటే ఇందుకే. అదే ఒక ఆయన అన్నాడు, ఏమయ్యా ఇంత బాగా భక్తుల్లో ఉన్నావు, ఒక ఆయనకి యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఏదా బాబు నీకెందుకు యాక్సిడెంట్ అయింది అన్నప్పుడు అతను చెప్పాడు, ఆ ప్రారంభం తీయేశాడే అన్నాడు.
అతనికి ఏం అర్థం కాల, దారిలో వస్తా ఉంటే అప్పుడు చెప్పాడు, వాడికి అర్థం కాకపోతే ముడి బంగారు ఏం చేస్తావా, అట్లే పట్టుకుంటావా, ఉంగరం చేసుకుంటావా, ఏం చేస్తావు, పొయ్యిలో పడేస్తావు అంతే. ఆ భక్తుడు మలినాన్ని తీసివేస్తున్నాడు, స్వచ్ఛమైన బంగారంగా తీస్తున్నాడు, అలంకరణకు ఉపయోగపడేగా చేస్తున్నాడు. అలాగే మనం కూడా 11 మాస్టర్ గారు సాయి అనుగ్రహాన్ని పొందగలిగిన దానికి ఈ సత్సంగం ఒక సాధనగా ఉపకరిస్తుంది. బాబా యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నువ్వు పొందాలంటే ఈ సత్సంగాన్ని ఒక సాధనగా తీసుకో. ఎత్తిన గోడ ఎక్కాలంటే నిచ్చెన పెట్టుకు ఉపయోగించు, ఆ నిచ్చెన సత్సంగం. అలా ఒక్కొక్క మెట్టు పెట్టి ఆ ఎత్తైన ప్రదేశానికి నువ్వు చేరవు. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క సాధన. ఈ సత్సంగంలో పారాయణ కావచ్చు, భజన కావచ్చు, సత్సంగం చెప్పడం కావచ్చు, అవగాహన చేసుకోవడం కావచ్చు, సద్గోజ కావచ్చు, ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కిపోతుంది. ఇవన్నీ మనకి దేనికి ఉపయోగపడుతుంది? అనన్య చింతన కలగడం కోసంగా ఉపయోగపడుతుంది. అందుకని దాసగను కీర్తన మనకు ఉపయోగపడుతుంది. నా గానం చేస్తూ నేనుగా మారిపోతారని చెప్పారు కదా. మనం కూడా పదం చూడండి, మనము కూడా, మనం అన్నాడు మాస్టర్ గారు, మీరని చెప్పలే, మనము కూడా ఆయన సూచిస్తున్న దానిని ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆచరణ పెట్టుకోండి చెప్పలేదండి ఇక్కడ మాస్టర్ గారు, ప్రయత్నం చేయాలి. దాన్ని మరింత సార్థకం చేసుకోవడానికి మనం చదివినవి, మనం విన్నవి ఎక్కువసార్లు గుర్తుపెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే చాలు. చేరతామని చెప్పలే, ప్రయత్నం చేస్తే చాలు. అందుకే సత్సంగం కూడా దక్షిణలో ఒక భాగమే. దక్షిణ అంటే ఆ 2 రూపాయలు ఇవ్వడము, 11 రూపాయలు ఇవ్వడం కాదండి. సత్సంగంలో పాల్గొనడం, సత్సంగంలో చెప్పగలగడం బాబాయికి మనం ఇచ్చే దక్షిణ, మాస్టర్ గారికి మనం ఇచ్చే గురు దక్షిణ. అందుకని దక్షిణలో ఒక భాగం. ఆయనకి ఏది ప్రేమో ఆ ప్రేమే సత్సంగం. ఆ సత్సంగం ద్వారా చూడండి ఎంతటి విధానాన్ని మనకి ఇక్కడ మాస్టర్ గారు తెలియజేశాడు. మన వ్యక్తిగత జీవితానికి ఎంతో దోహదపడుతుంది. వ్యక్తిగతానికి ఎట్లా పారమార్థికంగా అనుసంధానం చేసుకుంటూ మనకు ఉపయోగపడుతుంది. జీవితం పట్ల అవగాహన పెరుగుతుంది, అమలులో పెట్టుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇంతకు ముందు ఉన్న జన్మ పరిసమాప్తమై పునర్జన్మ వస్తుంది మనకి. మనల్ని పునర్జీవితం చేస్తున్నాయని భరద్వాజ మాస్టర్ గారు ఈ సత్సంగం అనే విధానం ద్వారా ఆ భావాన్ని గుర్తుపెట్టుకొని ఈ సత్సంగాన్ని సక్రమంగా నిర్వహించుకుంటూ అలా అందరికీ పంచుతూ పెంచుకుంటూ ప్రతి ఒక్కరూ సత్సంగం చెప్పడానికి నిపుణులుగా తయారవుతూ ఒకరు లేకపోతే సత్సంగం లేదనే భావన లేకుండా నిరంతరము ఆయన సాన్నిధ్యాన్ని పొందుతాం, ఆయన ఆత్మీయత పెంచుకుందాం, ఆయనే ప్రాణచేతుడిగా భావిద్దాం, ఆయనే మన తల్లి తండ్రి అనే భావన స్థిరపట్టుకుంటూ ఆయనతో ఆత్మ సంబంధం జన్మ జన్మలకి మనం కలిగింప చేయాలని ఆచార్య భరద్వాజ మాస్టర్ గారిని శ్రీ సాయినాథ్ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.